హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇవాళ మేము ఎప్పటిలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ పొద్దున్నే నేను మా అమ్మమ్మ కలిసి ఫస్ట్ వాళ్ళ భోగి కదా, అందుకని భోగి ముగ్గేస్తున్నాము. ఫస్ట్ ఆ ముగ్గులో అయితే ఒక భోగి కుండ అండ్ ఆవు అండ్ కింద కొబ్బరికాయలు, పూలు, కడ్డీలు అవన్నీ కలిపి ఒక ప్లేట్ ఉన్నట్టు అలా గీస్తున్నాము. అసలు ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ నేను ఫస్ట్ డ్రాయింగ్ వేసాను, తర్వాత అమ్మమ్మ దానికి కలర్స్ వేస్తుంది. ఫస్ట్ మార్నింగే లెగిసి ముందు ఈ పని చేసాము. ఇదిగోండి, ఇలా ఫస్ట్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది ఆ ముగ్గుకి. తాతయ్య అయితే మార్నింగే లెగిసి ఎక్కడికో వెళ్ళాడు. ఇంకా మేము ముగ్గు వేసేసరికి మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే 6:30, 7 అలా అయిపోయింది. ఇంకా ఈ లోపల తాతయ్య బయటికి వెళ్ళాడు. ఈ లోపల బయటికి మళ్ళీ వచ్చేసాడు. ముగ్గు వేసేసాక మా పెరట్లో చాలా పూల మొక్కలు ఉంటాయి కదా, హైబిస్కస్, రోజ్, ఇంకా నూరు వరహాలు అలా చాలా ఉంటాయి కదా, అవన్నీ కొన్ని కోసుకొచ్చి ఒక చిన్న వెజల్లో వేసి ఆ పెటల్స్ అన్నీ తీసేసి ఆ ముగ్గు మీద చల్లాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ తర్వాత తాతయ్య భోగి మంట వేశాడు మా కోసం. మిల్కీ ఏమో అక్కడ కూర్చొని దాంట్లో పుల్లలు అవన్నీ వేస్తున్నాడు. పొగ అయితే చాలా వస్తుంది. భోగి అంటేనే ఫస్ట్ మార్నింగే భోగి మంట వేయాలి కదా, కానీ మంట వేయడానికి మార్నింగ్ మేము ముగ్గు దగ్గర కూర్చున్నాం కాబట్టి కుదరలేదు. అందుకని తర్వాతే వేశాడు తాతయ్య. భోగి మంట ఎందుకు వేస్తారంటే మన ఇంట్లో ఉన్న చెత్త అదంతా తీసేసి మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తున్నట్టు. మళ్ళీ అమ్మమ్మ పూజ చేస్తుంది కదా మళ్ళీ పూజ మందిరంలో, అందుకని వెళ్ళి పూలు కోస్తుంది. ఈ లోపల తాతయ్య వచ్చి మా ముగ్గు చూస్తున్నారు. మా పెరట్లో చాలా పూల మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళి అలా కొన్ని పూలు కోసి తీసుకొచ్చింది అమ్మమ్మ. అమ్మమ్మ పూలు కోసే లోపల మేమందరము ఫ్రెష్ అప్ అయిపోయి కొత్త డ్రెస్ వేసుకున్నాము. దాని తర్వాత అమ్మమ్మ పూజ చేయడానికి కూర్చుంది. నీట్గా పూజ చేసేసేసి అందరికీ హారతి ఇచ్చింది. ఇంకా కాసేపటి తర్వాత పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే అందరికీ టిఫిన్ చేస్తుంది. టిఫిన్లో అయితే ఇవాళ మా కోసం అందరి కోసం గారెలు చేస్తుంది అమ్మమ్మ. అమ్మమ్మ గారెలు చాలా బాగా చేస్తుంది. అమ్మమ్మ గారెలకి మేమందరం పెద్ద ఫ్యాన్ అసలు. అమ్మమ్మ గారెలు వేస్తుంది. ఈ లోపల నేను మమ్మీ కలిసి ముగ్గు వేస్తున్నాము. ముగ్గు అయితే రథం ముగ్గు చాలా బాగా వచ్చింది. మధ్యలో సూర్యుడు అండ్ పైన ఒక గొడుగులాగా చాలా బాగుంది. నేను మమ్మీ లోపల ముగ్గు వేసే లోపల అమ్మమ్మ గారెలు చేసేసి మళ్ళీ బయటికి వచ్చి ముగ్గు కూడా వేసింది. మేమైతే లోపల వేసాము, అమ్మమ్మ బయట వేసింది. మళ్ళీ ఇవాళ కూడా పూలు కోసి మళ్ళీ ఆ ముగ్గులో పూలు వేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఈ ముగ్గు గీయడం చాలా సింపులే, కలరింగే చాలా టైం పట్టింది. కానీ అన్ఫార్చునేట్లీ వాటర్ పడిపోయినాయి. మేము కూడా మళ్ళీ దాని మీద కలర్స్ వేసి ముగ్గు వేసాము. అందుకని ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయింది ఈ ముగ్గు. లేకపోతే ఇందాక డర్టీగా అయిపోయింది వాటర్ పడి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. తాతయ్య ఏమో కొత్త మొక్క ఏదో నాటుతున్నాడు, టమాటో చెట్టు. ఈ ఇయర్ సంక్రాంతి అయితే ఇలా గడిచింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మమ్మ తాతయ్య ముచ్చట్లు. థ్యాంక్ యూ.